మల్కాజ్గిరి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూపతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం. ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అంటారు? చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈరోజు మే 13వ తారీఖు నాడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ప్రచారంలో ఎన్నికల్లో భాగంగా ఈరోజు కొత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కొత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారుగా 50,000 మంది జనము సుమారుగా 6:30-7 గంటల నుంచి ఈరోజు ఈ ప్రాంతంలో వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి మాటలు ఎప్పుడు ఇందామనే ఆలోచనతో ఇక్కడ ప్రజలందరూ కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా చూశారు, 6:30 నుంచి ఇక్కడ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంకొక 10 నిమిషాల్లో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు వస్తారు. కాబట్టి వారి మాటలు విందామని మహిళలు తండోపతండాలుగా వస్తారు ఈరోజు అని చెప్పి ఈ కొత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఈసారి చాలా పెద్ద ఎత్తున మెజార్టీ రాబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 5 గ్యారంటీలు ఆల్రెడీ కంప్లీట్ చేశాం. దాని తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ ఎన్నికల కోడ్ రావడంతో కొంచెం వెయిట్ అయ్యింది. దాని తర్వాత ఈరోజు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో పాంచ్ న్యాయం అని చెప్పి ఈరోజు దేశానికి ఒక 5 గ్యారంటీలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మా రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మహిళలకు ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇంతకుముందు ఏదైతే చెప్పాడో ఈరోజు మహిళలందరూ కూడా మాకు మా రేవంత్ అన్న ఏమి హామీ ఇస్తాడని చెప్పి ఈరోజు మహిళలందరూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటారు? చూస్తున్నాం ఈరోజు దేశంలో ఏం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈరోజు ఏదైతే 10 సంవత్సరాలు మనను పిప్పించి ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం అరాచకాలు చేసిందో ఆ అరాచక ప్రభుత్వాన్ని మన బద్దలు కొట్టి వాళ్ళ ఏవైతే గడిలున్నాయో బద్దలు కొట్టి ఈరోజు ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 65 సీట్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అదేవిధంగా దేశంలో కూడా ఈరోజు ఇండియా కూటమి ప్రభుత్వంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంత మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అంటారు? ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంటులో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ముస్లిం, క్రిస్టియన్, కైసవ్, ఆదివాసీ, గిరిజనులందరూ కూడా ఏదైతే బడుగు బలహీన వర్గాలు మరి ఏదైతే ఓబీసీలు మరి దేశంలో ఇండియా కూటమి వస్తే ఓబీసీలకు సంబంధించినటువంటి జనగణన చేస్తున్నటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఈరోజు 1,00,000 నుంచి 1,50,000 మెజార్టీ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. బీజేపీ కీలక నేత ఈటెలు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు, నేనే ఖచ్చితంగా గెలవబోతున్నాను. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ఆయన ఆల్రెడీ హుజూరాబాద్లో ఓడిపోయాడు, గజ్వేల్లో ఓడిపోయాడు. ఇది 3వ ఓటమి, హ్యాట్రిక్ ఓటమి ఆయనకు జరుగుతుంది ఇక్కడ తప్పకుండా. ఫైనల్గా చెప్పండి, మల్కాజ్గిరి ప్రజలకు కానీ కుత్బుల్లాపూర్ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు పార్టీ తరపు నుంచి? ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంటు సభ్యులకు కానీ ప్రజలకు కానీ కొత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 7 లక్షల పైచీలకు ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం. మరి ఇక్కడ ఈసారి అందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా ప్రజలు ఏకమై ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగరాయాలి. ఈ మల్కాజ్గిరి పార్లమెంటు రేవంత్ రెడ్డి గారి అడ్డ, ఈ అడ్డను పోనిచ్చేదే లేదు. ఈ అడ్డ మీద కాంగ్రెస్ జెండా, సునీతా మహేందర్ రెడ్డి గారి జెండా ఎగురుతుందని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.